దగ్గరగా ఉంటుంది. పాత నిబంధనను పోలుస్తూ ఈ స్వచ్ఛత మంచితనాన్ని గురించి ఇది దేవునికి దగ్గరగా ఉండడం అనేది లేవియ కాండము యొక్క ప్రాముఖ్యం, దాని యొక్క అర్థం. హల్లెలూయా. అందుకే మన యొక్క ప్రార్థన ఏంటి ఉండాలట? మన ప్రార్థన మన విరిగి నలిగిన హృదయమును బట్టి మన ప్రార్థన దేవునికి ఇంపైన హోమముగా ఉండాలి. హల్లెలూయా. మన ప్రార్థన ద్వారా దేవుడు మహిమ పొందాలి. మన ప్రార్థన ద్వారా దేవుడు సంతోషపడాలి. మన ప్రార్థన ఏ విధంగా ఉన్నది? యేసు ప్రభు అయితే ఎన్ని గంటలు లేసేవాడట? పెందల గడ. ఒకసారి చదువుదామా? మార్కు సువార్త 1:35. ఆయన పెందలకాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. ఎక్కడట? పెందలకాడనే. పొద్దున్నే ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఆయన పెందలకాడని లేచి వెళ్ళి ఆయన ప్రార్థన చేసేది. మన ప్రార్థన ద్వారా అందుకే యేసుప్రభు మాట్లాడుతూ ఉంటాడు ఇంకా సువార్తలలో. చాలా మంది అట వేషధారులు అందరికి కనపడవలనని వారు ప్రార్థన చేస్తారట. కానీ ఇంకా అక్కడ ఏమని మాట్లాడతాడు? వారి ఫలము వారు పొంది ఉన్నారు. వాళ్ళు దాని ద్వారా ఏమైనా ఫలం పొంది ఉన్నారంటే దాని అర్థం ఏంది? దీవించబడరా? ఏముండదు. ఫలం అంటే ఏంటిది? ఏముండదు అక్కడ. ఏమి లేకపోవడం, ఏం లేదు, ఫలం లేదు, అంతే, ఉత్తదే బుర్ర. వాళ్ళ ఫలం అంటే ఉత్తదే, ఏం పొందలేదు వాళ్ళు. ఆ ఫలం అనేది వాళ్ళకు ఉన్నదిలే, వాళ్ళు చూసుకున్నారు. హల్లెలూయా. అందుకే వేషధారుల వలె కాక దేవుడు పరలోకమందు నుండి మనల్ని చూస్తూ ఉన్నాడు. మన ప్రార్థన ఏ విధంగా ఉండాలి? ఒలీవ నూనె వలె ఉండాలి. మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి? ఒలీవ నూనె వలె ఉండాలి. మన భక్తి ఏ విధంగా ఉండాలి? ఒలీవ నూనె వలె ఉండాలి. కానీ చాలా మంది ప్రార్థన చేయమంటే చాలా మంది ఇట్లా ఏదో నిద్రపోతా అంటారు. కొందరు ఏమో ఏం సప్పుడు చేయరు, ఉత్తనే కూర్చుంటారు, ఏది కొడతావా అన్నట్టు చూస్తారు. ఇంకా కొంతమంది ఏమో ఇంకా ఘోరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. లేవి కాండంలో చెప్పినట్టుగా మనం దంచి తీసినటువంటి ఒలీవ నూనె వలె ఉండాలి. స్పష్టంగా, తేటగా. అంటే అర్థమైందా? గానుగలేసి ఏదైతే ఫస్ట్ దంచుతారో అది ఎట్లుంటుంది? కొబ్బరి నూనె అయినా, పల్లి నూనె, ఏ నూనె అయినా ఎట్లుంటుంది? స్వచ్ఛంగా ఉంటుంది. అవునా కదా? అది స్వచ్ఛమైనది. ఇది కూడా అంతే. స్వచ్ఛంగా ఉండాలంటే, మన దీపము వెలగాలంటే, మన బ్రతుకు దీపము, ఏ దీపము? మన బ్రతుకు దీపము మనది వెలగాలంటే, ముందుకు కొనసాగాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. అది దేవునికి ఇంపైన హోమము, అది దేవునికి ఇంపైన స్తుతి, అది దేవునికి ఇంపైన ఆరాధన. ఏంటిది? మన యొక్క ప్రార్థనే. అంటే పాత నిబంధనలో ఈ యొక్క లేవి కాండమును బట్టి ఇట్లా చేయాలి. దేవునికి ప్రార్థన, స్తుతులు, అర్పణలు ఈ విధంగా ఇవ్వాలి. ఇప్పుడు మన ప్రార్థనలు ఈ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఓన్లీ ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన మన యొక్క హృదయమును ఆయన ఎదుట కుమ్మరించాలి. మన స్తుతుల చేత మన యొక్క హోమమును ఆయన ఎదుట మనం కనపరచాలి. మన ప్రార్థనల చేత, మన మంచి ప్రవర్తన చేత, మన నడవడిక చేత ఆయన ఎదుట మనం నిలబడాలి. ఇటు వాక్యాన్ని చిన్ని వాక్యము, ఈ వాక్యము దేవుడు ఈ విధంగా మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏ విధంగా ఉండాలి మన ప్రార్థన? దంచి తీసినటువంటి స్వచ్ఛమైన ఒలీవ నూనె వలె ఉండాలి. ఒలీవ నూనె అంటే ఆత్మకు సాదృశ్యము, నూనె అంటే ఆత్మకు సాదృశ్యము. హల్లెలూయా. అందుకే ఆ విధంగా మనం ప్రార్థన చేద్దాం. మళ్ళీ ఒకసారి అందరం మోకరించుతాం. స్వచ్ఛమైన ప్రార్థన మనది ఉండాలి. కల్తీ ప్రార్థన వద్దు.
కల్తీ ప్రార్థన అంటే ఇటు చూసుడు అటు చూసుడు, మనసులో ఒకటి పెట్టుకొని ప్రార్థన చేసుడు, ఉత్తుత్తనే ఏదో అట్లా చేసినట్టు చేసుడు, ఇదంతా కల్తీ ప్రార్థన. కానీ మనకు కావాల్సింది ఏంది? స్వచ్ఛమైన మంచి ప్రార్థన, శ్రేష్టమైన ప్రార్థన, కల్తీ లేనటువంటి ప్రార్థన మనకు కావాలి. అందరం మోకరిస్తాం.